లండన్ క్లయింట్స్కి మీరు ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రాజెక్ట్ చాలా ఇంప్రెసివ్గా ఉందన్నారు. సో మీరు యూకేకి వెళ్ళి 4-5 years అక్కడ ఉండి ఈ ప్రాజెక్ట్ని డెవలప్ చేయాలని అనుకుంటున్నారు. ఏంటి, హ్యాపీయేనా? సార్, క్లయింట్కి నా ప్రాజెక్ట్ నచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది సార్. మీరు తప్పుగా అనుకోకండి, నాకు ఫారిన్కి వెళ్ళే ఇంట్రెస్ట్ లేదు సార్. వాట్స్ రాంగ్ రుద్రా? ఇలాంటి ఆపర్చునిటీ కోసం ఇక్కడ ఎంతమంది వెయిట్ చేస్తున్నారో తెలుసా? మీరు గనక యూకే వెళ్ళి వాళ్ళతో కోఆపరేట్ చేసి ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తే మన కంపెనీ ప్రాఫిట్ అరౌండ్ 20% ఇంక్రీజ్ అవుతుంది అండ్ యువర్ శాలరీ విల్ బీ ఇన్ పౌండ్స్. సార్, కంపెనీ, నా శాలరీ, వీటన్నిటికంటే మా అమ్మ నాన్న నాకు చాలా ముఖ్యం సార్. వాళ్ళకి వయసు మీద పడుతోంది. ఈ టైంలో వాళ్ళతో ఉండకుండా ఫారిన్కి వెళ్ళడానికి నిజంగా నా మనసు ఎందుకునో ఒప్పుకోవట్లేదు సార్. ఏ కుటుంబం కోసం రుద్ర ఫారెన్ వెళ్ళనన్నాడో సరిగ్గా అప్పుడే దాసునే నేను వెతుకుతున్నాను. ఏమైందండి మీకు? నేను చూస్తూనే ఉన్నాను. కొన్నాళ్ళుగా అబ్బాయితోనూ నాతోనూ మీరు సరిగ్గా మాట్లాడటం లేదు. ఫోన్ వస్తే దూరంగా వెళ్ళి మాట్లాడుతున్నారు. శక్తి రిసెప్షన్ కూడా రాలేదు. మీ సమస్య ఏమిటో చెప్పండి. సమస్య లేదు ఇందిరా, ఆఫీస్లో కొంచెం. ఇలా చూడండి, నా దగ్గర మీరేదో దాస్తున్నారు. అబద్ధం చెప్పకండి. అబద్ధం చెప్తున్నానట. నేనెందుకు అబద్ధం చెప్తాను? ఎందుకు చెప్పాలి? దాసు మనల్ని మోసం చేశాడు ఇందిరా. దాస్ అన్నయ్య? అవునిందిరా, మనం బస్ ట్రావెల్స్ ప్రారంభించడానికి 6 కోట్లు అప్పు చేశాం కదా. ఆ డబ్బుతో పారిపోయాడు వాడు. నెల రోజుల నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది. సరే అని ఇంటికి వెళ్ళి చూస్తే ఇల్లు కూడా ఖాళీ చేసేశాడు. దాసు గురించి ఎవరిని అడిగినా వాడు ఎక్కడికి వెళ్ళాడో ఎవరికీ తెలియలేదు. ఈతిరాజులు మొదటి నెల వడ్డీ కోసం ఫోన్ల మీద ఫోన్లు చేశాడు. రొటేషన్ కోసం ఇచ్చిన డబ్బుతో మొదటి నెల వడ్డీ కట్టాను. మరి వచ్చే నెల ₹2 6 కోట్ల రూపాయలు. మనం ఎవరికి ఏ ద్రోహం చేశాం? ఈనాళ్ళు తోడుగా ఉన్న స్నేహితుడే ద్రోహం చేశాడు. అది తట్టుకోలేకపోతున్నాడు. ఇలా చూడండి, చూడండి, చేయాలి. మన అబ్బాయి ఉన్నాడు, నేనున్నాను. మీరు దేనికి దిగులు పడకండి. మాకు మీరేనండి. తప్పుదే ఉందండి. ఏదో ఒకటి చేద్దాం. ఇలా చూడు, రుద్రకి ఏం తెలియకూడదు. వాడితో ఏం చెప్పొద్దు. వాడు ఇప్పుడే బాధ్యతగా పనిలోకి వెళ్తున్నాడు. ఏమండి, ఏమైందండి? కొంచెం మంచిగా లేవు. ఇదిగోండి, తాగండి. అయ్యో, ఏమైందండి? ఏమిటో చెప్పండి, ఏమిటో చెప్పండి. చికాగా ఉందా? గాబరాగా ఉందా? రే రుద్ర, రుద్ర, త్వరగా రా. ఏమండి? ఏమైంది? చూడండి, ఏమిటో చెప్పండి. నాకు భయం వేస్తుంది. గుండెల్లో నొప్పి. ఏమైందమ్మా? అమ్మా, బట్టి తాళం ఎక్కడమ్మా? హాస్పిటల్కి తీసుకెళ్దాం. ఏమండి చూడండి. ఏం కాదు, హాస్పిటల్కి తీసుకెళ్తాం. పదన్నా వద్దాం. నేనున్నా నాన్న, ఏం కాదు నాన్న. హాస్పిటల్కి వెళ్దాం. ఒకవైపు మోసం చేసిన దాసును రుద్ర వెతుకుతుంటే ఇంకోవైపు తీసుకున్న డబ్బును తిరిగివ్వమని యతిరాజులు రుద్ర వాళ్ళమ్మను బెదిరించాడు. కుటుంబ పరువును కాపాడటానికి, నాన్న అప్పును తీర్చడానికి రుద్ర ట్రావెల్స్ అమ్మడానికి నిర్ణయించుకున్నాడు. ఇదిగోండి చెక్. ఏ కుటుంబం కోసం రుద్ర ఫారెన్కి వెళ్ళనని చెప్పాడో అదే కుటుంబం కోసం ఫారెన్ వెళ్తానని మేనేజర్ కాళ్ళు పట్టుకున్నాడు. కానీ అంతలో బాబు, ఎవరు మీరు?
అయ్యో, అయ్యో, వద్దు. త్వరగా రా, ఎంతసేపు? తాళం వేయొద్దు. వద్దు బాబు. నేను చెప్పేది వినండి, తాళం వేయొద్దు. ఏదైనా అక్కడ మాట్లాడుకో. బాబు బాబు తాళం తీయమని చెప్పండి. చేయి చేసి డబ్బు తీసుకున్నారుగా, ఇప్పుడు అవమానంగా ఉందా? నువ్వు నీ కొడుకు వెళ్ళి అన్న దగ్గర తాళాలు తీసుకోండి. రండిరా. బాబు నేను చెప్పేది పోవే. చూసారా, వచ్చాడు రా కొడుకు. వదిలేరా. మా అమ్మ మీద చెయ్యేస్తావా? వీళ్ళ నాన్న 6 కోట్లు తీసుకున్నాడు. వడ్డీతో ఈ రోజుకి 7 కోట్లు అయింది. ఇప్పుడేదో ట్రావెల్స్ అమ్మి 3 కోట్లు ఇస్తానంటున్నాడు. మిగతా 4 కోట్లు ఎప్పుడు ఇస్తాడో అడిగి చెప్పండి. నువ్వేమంటావయ్యా? సార్, నేను లండన్కి వెళ్ళి పని చేద్దాం అనుకుంటున్నాను. నెలకు 5 లక్షలు జీతం. ఆ జీతం అలాగే ఈయనకి ఇచ్చేస్తాను సార్. ఏంట్రా ఇది లంటన్ అంటున్నావు? మా అందరూ చూస్తున్నారు, సైలెంట్గా ఉంటాడు. చెప్పే అబద్ధాలు వీడిని కొట్టుకోవడానికి నేను తెలియదు. నువ్వు ఉండబోయా అని అడుగుతాను. ఏదైనా ప్రూఫ్ ఉందా? ఉంది సార్, ఒక్క నిమిషం. ఇది నేను లండన్కి వెళ్ళడానికి ఆఫర్ లెటర్ సార్. ఇదిగో ఎత్తిరాజులు, నిజమే చూడు. ఇది కరెక్ట్ గానే ఉంది, కానీ నాకెందుకు అనుమానంగా ఉంది. వీడిని కుమ్మితే కానీ దారి. నాకు నా డబ్బు కావాలి. సార్, ఏంటి సార్ ఈ అన్యాయం? 3 కోట్లు ఇప్పుడు ఇచ్చేస్తానని చెప్పాడు. ఈయనకి ఇవ్వాల్సిన మిగతా 4 కోట్ల రూపాయలు విదేశాలకు వెళ్ళి సంపాదించి త్వరలోనే ఇచ్చేస్తానంటున్నాడు. దానికి కూడా ఒప్పుకోకపోతే ఎలా చెప్పండి? ఇలా చూడు, నువ్వు కొంచెం తగ్గాలి. వచ్చే డబ్బును తీసుకోవడం మానేసి ఊరికే గొడవ చేయకయ్యా. సరే, మీరు చెప్పారని ఒప్పుకుంటున్నాను, కానీ నోటితో చెప్తే ఒప్పుకోను. తల్లి కొడుకుల్ని రాసిచ్చి వెళ్ళమనండి. మా ఆగమ్మా అమ్మా. మీ అబ్బాయి ఊరికి వెళ్తాడట, లండన్కి వెళ్తాడట. మీరు చెప్పకుండా వదిలేసి వెళ్ళిపోయారు. వాడు చెప్పి వెళ్తానంటున్నాడు. అందరు నన్ను వదిలి వెళ్ళిపోండి, నేను ఒంటరిగా ఉండి చూస్తాను. మా 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 నేను చెప్పేది కొంచెం వినమ్మా. నేను చెప్పేది నువ్వు విను. నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు. ఈ ఇల్లు అమ్మేసి అప్పు తీర్చేద్దావురా. ఒక చిన్న ఇల్లు అద్దెకి తీసుకొని ప్రశాంతంగా ఉందాం. ఏంటి ఇల్లు అమ్మాలా? మా ఏం మాట్లాడుతున్నావు? మా మా నగలు, కార్లు, ట్రావెల్స్ అన్నీ పోయాయి. ఈ ఇల్లు కూడా అమ్మేస్తే ఇక కొడుగ్గా నేనుండి ప్రయోజనం ఏంటి? మా నాన్న ఎంతో ఆశగా ఈ ఇల్లు నీకు కొనిచ్చారమ్మా. ఈ ఇంటిని అమ్మొద్దమ్మా. రే చెప్పరా, అర్థం చేసుకోవట్లేదు. అమ్మా, వీడు ఉద్యోగంలో చేరిన కొన్ని రోజులకే ఆ లండన్ ఆఫర్ వచ్చింది. అప్పుడు వద్దని చెప్పేశాడమ్మా. ఇప్పుడు ఆ హెచ్ఆర్ కాళ్ళ వెళ్ళపడి ఎలాగో అతను నొప్పించాడు. మీకు ఆ విషయం చెప్పనా? ఈ లోకంలో నీకు ఎవరిష్టం అని అడిగితే వీడు అమ్మ అనే చెప్తాడు. అలాంటి మిమ్మల్ని ఒంటరిగా వదిలేసి వెళ్తున్నాడంటే కొంచెం అర్థం చేసుకోండి అమ్మా. మా ఏ ఇంద్రాణి, ఏమైంది? ఏం లేదు, నిన్న ఇంట్లో ఒక ప్రాబ్లం జరిగింది. పోలీస్ పోలీస్ స్టేషన్ స్టేషన్ వరకు వెళ్లాల్సి వచ్చింది. గొడవైంది. లండన్ వెళ్ళి అప్పు తీరుస్తానని ఒప్పుకున్నావు, అంతే కదా? ఆరు సంవత్సరాలు ఇలా వెళ్ళిపోతాయి. ఇది మన కుటుంబం. మన అమ్మని నేను భద్రంగా చూసుకుంటాను. నువ్వు ధైర్యంగా వెళ్ళిరా. నువ్వు లండన్కి వెళ్లే ముందు నన్ను పెళ్లి చేసుకుని వెళ్ళు. పెళ్లి చేసుకుని వెళ్ళు. ఆటలుగా ఉందా? ఏ తప్పే ఉంది? కామెడీ చేయకు. ఎందుకు ఇలా సిగ్గుపడుతున్నావు? హే, అసలే ఇంత టెన్షన్ లో ఉంటే నువ్వేంటి పెళ్లి అవని గిల్లి నాకు అని? తెలీదు. పెళ్లి చేసుకుని వెళ్ళు. అయితే అమ్మతో వెళ్ళి నువ్వే మాట్లాడు. అమ్మ నేను మేనేజ్ చేస్తాను లేరా. ఏ నువ్వు చాలా తొందరపడుతున్నావు. రా. ఏ ఏ